మంచిది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి ఈ ఆదివారం రోజున మేమందరము నీ సన్నిధిలో కూడి నిన్ను ఆరాధించుటకు మీరు మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి, నీ మాటలను మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీ మాటలలోని గొప్ప విషయాలు మేము అర్థము చేసుకొని నీ కొరకు బ్రతకటానికి, నిత్యజీవము కొరకై ప్రయాసపడటానికి తగిన సహాయము చేయండి. గత కొన్ని దినాలుగా ఆదికాండం అనే పుస్తకములో మేమందరము కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవటానికి కృప చూపుతున్నారు. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు మేము నేర్చుకొని సత్యమును ఎరిగి సత్యము కొరకు బ్రతికి మా జీవితాలు సత్యవంతుడైన దేవుని యొద్దకు చేరునట్లుగా సిద్ధపరచమని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకొనుచు వాక్యాన్ని బోధిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానమిచ్చి నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి మాట్లాడింప చేయమని, మీ యొక్క సన్నిధి మాతో కూడా ఉంచమని ప్రార్థిస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము ఆదికాండము అనే మొదటి బైబిల్ గ్రంథములో ఉన్న మొదటి పుస్తకాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ సమయములో అందరూ బైబిల్ తెరచి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము నుండి 17వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము నుండి 17వ వచనం వరకు, ఒక వచనం నేను, ఒక వచనం మీరు, అలా 17వ వచనం వరకు చదువుకుందాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మొదటి దాని పేరు ఫీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో ఆదికాండము అనేటువంటి పుస్తకం ప్రారంభముల పుస్తకమని, ఆరంభముల గ్రంథమని మనము దేవుని యొక్క మాటలను బట్టి తెలుసుకున్నాము. ఈ పుస్తకములో అన్ని ప్రారంభాలే ఉంటాయి. సృష్టి ప్రారంభం, విశ్వం ప్రారంభం, మనిషి ప్రారంభం, సకల జాతుల ప్రారంభం, అంతా ప్రారంభమే ఇందులో మనకు కనబడుతున్నట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనము తెలుసుకోవచ్చు. పోయినటువంటి వారములో నరుని నిర్మాణం గురించి మాట్లాడుకున్నాం. దేవుడు నరుని ఎలా చేశాడు,
ఏ విధముగా చేశాడు, ఎందుకు చేశాడు అనేటువంటి విషయాలు మనము నేర్చుకున్నాం. ఈరోజు నరుని దేవుడు ఎక్కడ ఉంచాడు, ఏం చెయ్యమని చెప్పాడు, ఈ విషయాలు మనము దేవుని వాక్యములో నుండి తెలుసుకుందాం. ఒక్కసారి 8వ వచనం చదవండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. చాలండి. దేవుడు ఇక్కడ ఒక పని చేస్తున్నాడు. దేవుడు నేలమట్టితో నరుని నిర్మించాడు. ఆ నరుని కొరకు తూర్పున ఒక ఏదెను అనే స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ఏదెను అనే స్థలములో ఒక తోట వేశాడు. ఆ తోటలో నరుని ఉంచినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. దేవుడు తోట ఎందుకు వేశాడు, తోటలో నరుని ఎందుకు ఉంచాడు? ఏవండి, విశాలమైన స్థలం ఉంది కదా, విశాలమైనటువంటి భూమిని చేశాడు కదా, అలా మనిషిని పెట్టేయొచ్చు కదా. ఎందుకు వదిలిపెట్టకుండా నరుని విషయములో దేవుడు ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాడు? తూర్పు భాగానికి వెళ్ళాడు. ఆ తూర్పు భాగాన ఒక స్థలాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. దానికి ఏదెను అనే పేరు పెట్టాడు. ఆ ఏదెను అనేటువంటి స్థలములో తోట వేశాడు అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. తోట అనగానే ఖాళీ స్థలాన్ని తోట అని అనరు. ఖాళీ స్థలాన్ని తోట అని అనరండి. తోట అనగానే అందులో చాలా రకాలైన మొక్కలుంటాయి, చాలా రకాలైనటువంటి వృక్ష ఫలాలుంటాయి. దేవుడు ఆ తోటను నిర్మించి అందులో ఉంచాడు. ఉంచినటువంటి ఆ తోటలో ప్రియులార వాక్యంలో మనము చూస్తే దేవుడు కొన్ని చెట్లను తయారు చేసి అందులో ఉంచాడు. నెంబర్ 1 అక్కడ మనము చూస్తే 9వ వచనములు, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షము అన్నాడు. చూడండి, ప్రతి వృక్షము. ఇప్పుడు తోటలో ఉన్నటువంటి వృక్షాలను మనము చూస్తే ఏదో ఒక 2-3 రకాల వృక్షాలు లేవు. ప్రతి వృక్షము, ఈ ప్రతి వృక్షము కూడా ఆహారమునకు మంచిది, చూపునకు రమ్యమైనది అని మనము చూస్తున్నాం. చూడటానికి రమ్యంగా ఉంది, తినటానికి కూడా అది ఆహారమై ఉన్నది అని దేవుని వాక్యములో చూస్తున్నాం. ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షము అని అన్నాడు. ఏవండి, ప్రతి వృక్షము అన్నాడు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. భూమి మీద ఎన్ని రకాల వృక్షాలు ఉన్నాయండి? ఎన్ని ఫల వృక్షాలు ఉన్నాయి? ఎన్ని తినటానికి ఉపయోగపడే వృక్ష ఫలాలు ఉన్నాయి, ఫల వృక్షాలు ఉన్నాయి? ఎన్ని రకాల ఫలాలు ఉన్నాయి? ఏవండి, మనము తినేటువంటి ఫలాలను గురించి మనం ఆలోచిస్తే కొన్ని ఫలాలు మాత్రమే మనకు తెలుసు, కొన్ని ఫలాలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రియులార మరి ఫలాలు పంట పండేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని రకాల ఫలాలు ఒకే భూమిలో పండవు. రకరకాలైనటువంటి ఫలాలు రకరకాలైనటువంటి స్థలాలలో పండుతాయి. ఎన్ని రకాలు ఉన్నాయో అవి లెక్కించటం మన వల్ల కాదు. ఇప్పుడు ఇన్ని రకాల చెట్లను దేవుడు ఏదెనులో మొలిపించాడు అంటే అది చిన్న తోట, పెద్ద తోట? చాలా పెద్ద తోట అయి ఉండాలి. అది తోట అనగానే చిన్నది అని అనుకోకండి, చిన్నది అనుకోకండి. ప్రతి వృక్ష ఫలము ఉంది అనంటే, ఫలవృక్షం ఉందంటే అక్కడ ప్రియులారా ఎంత పెద్ద తోటో మనము ఆలోచించాలి. చాలా మంది ప్రశ్నించేది ఏంటంటే, ఏవండి మరి ఆ తోట దేవుడు వేశాడని మీ లేఖనాల్లో వ్రాయబడి ఉంది కదా, మరి ఆ తోట ఇప్పుడు ఎందుకు లేదండి అని అంటున్నారు. ఉండదండి. ఎందుకు ఉండదో చెప్పనా? జలప్రళయంలో నాశనం అయిపోయింది ఆ తోట. నోవహు కాలంలో ఏమొచ్చిందండి? జలప్రళయం వచ్చింది.
జలప్రళయములో ప్రియులారా ఆ తోట నాశనమైపోయింది. ఎందుకు దేవుడు ఆ తోటను ఉంచకుండా చేశాడు అంటే, ఒకవేళ ఏదెనులో వేయబడిన ఆ తోటే ఉంటే ఈ రోజున అది ఒక పెద్ద యాత్రాస్థలం అయిపోయేది క్రైస్తవులకి. ఒక పెద్ద యాత్రాస్థలం. యెరూషలేం అంటేనే ఒక యాత్రాస్థలముగా మార్చేశారు మనోళ్ళు. కానీ ప్రియులారా, ఒకవేళ ఏదెను తోట ఉంటే ఇప్పుడు అది ఒక పెద్ద యాత్రాస్థలముగా మారిపోయేది, పూజింప స్థలముగా మారిపోయేది. మనుషులు దాన్ని ఒక విగ్రహంగా ఉంచేసేవారు. కానీ దేవుడు దానిని ఉంచటానికి ఇష్టపడలేదు. జలప్రళయములోనే దానిని తీసివేశాడు అనేటువంటిది చరిత్ర మనకు చెబుతున్నటువంటి విషయం. అయితే అది ఎక్కడ ఉంది అనేటువంటిది మనం తెలుసుకోవాలంటే నదులు పుట్టిన స్థానాన్ని మనము గుర్తించాలి. అక్కడ ఆ తోటలో ప్రియులారా ఒక నది పుట్టింది. ఆ నది 4 శాఖలు అయ్యింది అని వాక్యంలో చూసాం. ఏమంటే ఒక నది పుట్టింది. చూడండి, అక్కడ బైబిల్ గ్రంథంలో మనము చూస్తే 10వ వచనంలో, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరింది. ఒక నది బయలుదేరింది. ఏమండి, ఒక నది బయలుదేరింది. ఎక్కడ నుండి బయలుదేరింది? అది ఏదెను తోటలో నుండి బయలుదేరింది. ఏదెను అనే స్థలములో తోట, ఆ తోటలో నుంచి బయలుదేరింది. ప్రియులారా, ఆ నది 4 శాఖలు అయ్యింది అని వాక్యంలో మనము చూస్తున్నాం. 4 శాఖలు. మొదటి ప్రియులార శాఖ పేరు ప్రియులార ఫీషోను అనే మాట మనం చూస్తున్నాం. ఇది హవీలా దేశము చుట్టూ పారుచున్నది అని వాక్యంలో మనము చూస్తున్నాం. అక్కడ శ్రేష్టమైన బంగారం ఉందండి. బంగారం మాత్రమే కాదు, బోళము, గోమేధికము కూడా అక్కడ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. రెండవ నది పేరు గీహోను అని వాక్యంలో చూస్తున్నాం. అది ఎక్కడ పారుతుంది? కూషు దేశము చుట్టూ పారుతుంది. కూషు దేశము ప్రియులారా, కూషు దేశము చుట్టూ పారుతున్నట్లుగా మనము చూస్తున్నాం. మరొక నది పేరుంది, దాని పేరు హిద్దెకెలు అని మనము చూస్తున్నాం. అది అష్షూరు తూర్పున అది పారుచున్నది అని మనం చూస్తున్నాం. 4వ నది పేరు యూఫ్రటీసు నది మనకు కనబడుతుంది. ఆ యూఫ్రటీసు నదిని ప్రియులారా దేవుడు నేటికి కూడా ఉంచాడు, మన జ్ఞాపకాలలో ఉంచాడు. 2 నదులు ఈ రోజు ప్రియులారా చరిత్రలో ఉండిపోయాయండి. 2 నదులు ప్రియులారా ఫీషోను, గీహోను అనేటువంటి 2 నదులు ఈ రోజు మన మధ్యలో లేవు. కారణం ఏంటంటే అవి కూడా జల ప్రళయము జరిగినప్పుడే వాటిని కూడా దేవుడు ప్రియులారా రూపు మార్చాడు. రుజువుగా నేటి వరకు ఉన్నటువంటి నదులు, చరిత్రలో మనము చూస్తున్నవి, పుస్తకాలలో మనము చదువుతున్నటువంటి 2 నదులు మనకు కనబడుతున్నాయి. అదే హిద్దెకెలు, యూఫ్రటీసు అనేటువంటి 2 నదులు మనకు కనబడుతున్నట్లుగా మనము చరిత్రలో చూస్తున్నాం. ఏమండి, ఎప్పటికీ యూఫ్రటీసు నది ఉందా అంటే ఉంది. దాన్ని ఫరాతు అని కూడా అంటారు. ప్రియులారా, ఇక్కడ మనము గుర్తించవలసిన విషయం ఏంటంటే ఈ 4 శాఖలు ఎక్కడ నుండి ప్రారంభమయ్యాయి అనంటే ఏదెను తోటలో నుండి ప్రారంభమయ్యాయి. దాన్నే ఈ రోజు మనం ఇరాక్గా పిలుస్తున్నాం. దానినే ఈ రోజు మనం ఇరాక్గా పిలుస్తున్నాం. ప్రియులారా, గ్రహించండి. అంటే ఈ 4 ప్రదేశాలు కూడా ఇరాక్లోనే ఉన్నాయి, ఇరాకు ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ రోజున మనం ఇరాక్ అని పిలుస్తున్నటువంటి ప్రదేశమే ఏదెను తోట ఉన్న ప్రదేశం, ఏదెను స్థలము అనేటువంటి ప్రాంతం ఉన్నటువంటి ప్రదేశముగా మనము తెలుసుకోవలసిన వారమైంటున్నాం. ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. దీన్ని ఎవరు కాదనలేరు. ఎందుకంటే మానవుని జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా ఇరాకులోనే పుట్టాయి. దేవుడు ఏర్పాటు చేసిన ఏదెను తోట ఇరాకులోనే ఉంది. దేవుడు మొదటి మనిషిని చేసింది కూడా ఇరాకులోనే. దేవుడు మొదటిగా నది ప్రారంభించింది కూడా ఇరాకులోనే. ప్రియులారా, ఇరాకునే దేవుడు ప్రారంభముగా తీసుకున్నాడు. అక్కడ నుండి మనిషి తూర్పుగా ప్రయాణం అవటం ప్రారంభించినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఆ విషయాలు మనం ప్రక్కన పెడదాం. అంటే ఇప్పుడు ఏదెను తోట చరిత్ర ఎక్కడా అని ఒకవేళ ఎవరైనా అడిగితే ఎక్కడని చెప్పాలి? ఏ నది ప్రియులారా ప్రారంభమయ్యిందో, ఆ నదులు 4 శాఖలు అయ్యాయో ఆ నదికి ప్రారంభ స్థలమే ఇరాక్. ఏమండి, ఇప్పుడు మన కృష్ణానది ఉందండి. కృష్ణానది ఎక్కడ పుట్టింది? ఏమండి, మహారాష్ట్రలో మహాబలేశ్వరపురం అనేటువంటి ప్రదేశంలో
పుట్టింది. అక్కడ పుట్టినటువంటిది ప్రియులారా అనేక ప్రాంతాల నుండి పారుతూ అది మన యొక్క విజయవాడలో గుండా కృష్ణా జిల్లాలో గుండా వెళుతూ అది కృష్ణా జిల్లా చివరిలో ప్రియులారా ఉన్నటువంటి బంగాళాఖాతంలో హంసల దివి దగ్గర ఏమైపోతుంది, నదిలో కలిసిపోతుంది అన్నమాట. అంటే దీనికి ఒక ప్రారంభం ఉందా, ఒక అంతం ఉందా? ఉందండి. ఒక నది ఎక్కడ పుట్టిందో మనం తెలుసుకోవచ్చు. మన దేశంలో ఉన్నటువంటి ప్రియులారా నదులు ఎన్నో ఉన్నాయి. ఆ నదులలో ప్రాముఖ్యముగా మనకు కనబడుతున్న నదులు కృష్ణానది, గోదావరి, ప్రియులారా అలాగే యమున, గంగా, పెన్నా, ఈ నదులన్నీ కూడా మన ప్రదేశాలలో మన కళ్ళ ముందు చుట్టే కనబడుతున్నాయి. ఇవన్నీ ఒక చోట పుట్టాయి, ఒక చోట సముద్రంలో ఏమైపోతున్నాయి చెప్పండి, కలిసిపోతున్నట్లుగా మనము చూస్తున్నాం. అలాగే ఇక్కడ మనము చూస్తున్నటువంటి 4 నదులు, ఫీషోను కానివ్వండి, గీహోను కానివ్వండి, హిద్దెకెలు కానివ్వండి, యూఫ్రటీసు నదులు కానివ్వండి, ఈ నదులన్నీ కూడా పుట్టింది ఎక్కడంటే ఎక్కడ ప్రియులారా ఏదెనులో తోటలో దేవుడు ప్రియులారా పుట్టించాడు. అవి శాఖలుగా మారి ఏదెను చుట్టుగుండా పారుతూ అవి ఆనాడు ప్రియులారా చాలా చక్కగా మంచి ప్రదేశాలుగా సస్యశ్యామలమైన ప్రదేశాలుగా చేయబడ్డాయి. కానీ నోవహు జల ప్రళయములో 2 నదులు కనబడకుండా అవి ప్రియులారా తుడిచిపెట్టుకుపోబడ్డాయి. ఆ నదులు ఇప్పుడు లేవు, గాని 2 నదులు ఉన్నాయి. ఈ నదులలో ప్రియులారా ఈ నదుల పక్షంగానే మనుషులు దీని ప్రకారముగానే వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన అబ్రహాము నివసించిన స్థలమే యూఫ్రటీసు నది తీరాన నివసించాడు ఆయన. ఒకసారి చూడండి ప్రియులారా యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. మీకు కొన్ని సంగతులు ప్రియులారా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథములో నుండి 24వ అధ్యాయము 2వ వచనము నుండి చదువుకుందాం. 2వ వచనము నుండి చదువుకుందాం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రామునకును నాహోరునకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఏమండి, మన అబ్రహాం గారు మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము కూడా నివసించింది ఏ ప్రాంతం అంటే యూఫ్రటీసే. అంటే ఇరాకులోనే అతడు జీవించాడు. ఈ ఊరు అనే ప్రాంతాలు, ఈ మెసొపొతేమియా, ఈ ప్రాంతాలన్నీ కూడా ఇరాకులో ఉన్నటువంటి ప్రదేశాలు. కాబట్టి ఇక్కడ మనము చూస్తున్నటువంటి మన అబ్రహాము, అతని తండ్రి తెరహు, తన యొక్క సహోదరులు అందరూ కూడా ఎక్కడ నివసించారని చూస్తున్నాం మనం. యూఫ్రటీసు నది దగ్గర వారు నివాసము చేసినట్లుగా చూస్తున్నాం. అలా బైబిల్ గ్రంథములో యూఫ్రటీసు అనేటువంటి నదిని గురించి ఆనాటి నుంచి నేటి వరకు కూడా మనం చెప్పుకుంటున్నాము చరిత్రలో. కాబట్టి ఇది చరిత్ర, దీన్ని కాదనేటువంటి ప్రియులారా పరిస్థితి ఎవరికి ఉండదు. చరిత్రను ఎవరు కాదంటారు? చరిత్రను కాదంటే వారిని చరిత్రహీనులు అని అంటారు. కాబట్టి బైబిల్ గ్రంథం అనేది చరిత్రకు సంబంధించింది. బైబిల్ గ్రంథం అనేది మత పుస్తకం కాదు. బైబిల్ గ్రంథం అనేది చరిత్రకు సంబంధించింది. చరిత్ర మనకు చెబుతుంది అనే విషయాన్ని మనము తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాం. ఇప్పుడు దేవుడు ఒక తోట వేశాడు, ఆ తోటలో ఒక నదిని ఏర్పాటు చేశాడు. కారణం ఏంటంటే ఆ తోటను తడపాలని ఏర్పాటు చేశాడు. ఆ తోటలో ఆయన ఏం చేశాడు? చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదునైనా ఆ ప్రతి వృక్షమును అని అన్నాడు కదా. ఆ ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యలో జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాడు. ఇప్పుడు జీవవృక్షము నేల నుండే వచ్చింది, ఆహారమునకు మంచివైనవన్నీ కూడా నేల నుండే వచ్చాయి. తర్వాత మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము కూడా నేల నుండే వచ్చాయి. ప్రియులారా, ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా మంది అబద్ధ బోధకులు ఏం చెబుతున్నారంటే, చెట్లంటే చెట్లు కాదండి, చెట్లంటే మనుషులు, జీవవృక్షం అంటేనేమో యేసుక్రీస్తట, ప్రియులారా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం అంటేనేమో సైతానంట. ఇలా ఈ రోజున బోధలండి వినబడుతున్నాయండి, బోధలు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మన అవ్వమ్మ గారు తిన్నారు కాబట్టి
అన్నమ్మగారు సాతానుతో కూడింది, అందుకే కయ్యను పుట్టాడు అంటున్నారు. ఇది నేటి దినాలలో అనేక చోట్ల వినబడుతున్న, మన ఊరిలో వినబడుతున్న కూడా సందేశం. అందుకే చెబుతున్నాను, మన ఊరిలో కూడా వినబడుతున్నటువంటి అబద్ధ సందేశం ఇది. ఏమండి, ఇక్కడ మనం గుర్తించాలి, జీవవృక్షము యేసు క్రీస్తు అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు ప్రియుల వృక్షము కూడా సాతానుడైతే వీళ్ళిద్దరు నేల నుండి మొలిపించబడ్డారా? అక్కడ అర్థమైపోతుంది మనకి. ఏమండి, ఆ చెట్లు ఎక్కడి నుండి మొలిపించబడ్డాయి? మళ్ళీ తర్వాత చదవండి, 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాడు. దేని నుండి మొలిపించాడు? నేల నుండి మొలిపించాడు. ఒకవేళ ఏదేనులో ఉన్న చెట్లే ఆధ్యాత్మికమైన అర్థాన్ని తీసుకొని మనుషులు అని అనుకుంటే, మనుషులను నేల నుండి మొలిపించాడా దేవుడు? ఏమండి, కాబట్టి ఇది మీ మనసులో పెట్టుకోండి. ఈ బోధలు ఇప్పుడు బహువేగంగా వచ్చేస్తున్నాయి కాబట్టి మీకు ముందు క్లూ ఇచ్చానంతే. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాలి, మొలిపించి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ తోటను తడపటానికి ఒక నదిని కూడా, ఏమండి, మనుషులను తడపటానికి నది అవసరమా? ఒకవేళ మనుషులే ప్రియులారా, చెట్లే మనుషులైతే తప్పండి. అది వాక్యంగానే మనము తీసుకోవాలి. ఏదో మన జీవితంలో ఏదో గొప్ప సంగతి లోకానికి చెబుతున్నట్లుగా అబద్ధాన్ని చెబితే నిత్య నరకానికి వెళ్ళిపోతాం మనం. సత్యము సత్యంగానే చెప్పాలి, వాక్యాన్ని వాక్యంగానే చెప్పాలి. ఎక్కడ ఆధ్యాత్మికమైన అర్థం తీయాలి అక్కడ ఆధ్యాత్మికమైన అర్థం తీయాలి. ఎక్కడ వాస్తవం ప్రియులారా, ఎక్కడ అది ప్రకృతి సంబంధమైందో ప్రకృతిగానే దాన్ని తీయాలి. ప్రియులారా, ఆధ్యాత్మికమైన అర్థం తీయాలి అని అంటే మనము దైవ గ్రంథంలో కీర్తన గ్రంథం 1వ అధ్యాయములో అతడు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఉండను, అది ఆధ్యాత్మికమైన అర్థం. అక్కడ తీయాలి ఆధ్యాత్మికమైన అర్థం. ఇక్కడ ఇది తోట, ఇక్కడ తోటలో ఉన్నది చెట్లే. ఈ చెట్లను మొలిపించింది నేల నుండి. ఈ నేల నుండి మొలిపించిన ఈ చెట్లు బ్రతకటానికి దేవుడు ఏర్పాటు చేసింది ఒక నది. ప్రియులారా, ఏర్పాటు చేశాడు. ఇప్పుడు చేసిన దేవుడు ఏం చేశాడు ఒకసారి చూడండి ప్రియులారా. ఈ ఏదెను తోటలో ఆదామును ఉంచి ఏం చేయమన్నాడు? 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరును తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఇప్పుడు మొదటి మనుషుడికి పని చెబుతున్నాడు దేవుడు. మొట్టమొదటి మనుషుడు పని లేనివాడు అనుకోకండి, పని చెయ్యనివాడు అనుకోకండి. దేవుడు పని చేశాడు, తాను సృష్టించినటువంటి మనుషులను కూడా పనిలో దింపుతున్నాడు. చూసారా, దేవుడు పని చేశాడు. మనం చూసాం కదా, దేవుడు పని చేశాడని 3వ వచనం 2వ వచనంలో చూసాం కదా, 2వ అధ్యాయం 2వ వచనంలో. ఏమండి, ఆయన పని చేసి సంపూర్తి చేసి దాన్ని ముగించి ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దేవుడు చేసిన మనిషికి దేవుడు ఒక పని అప్పగించాడు. ఏంటా పని? తోటను సేద్యపరచాలి, తోటను కాయాలి. 2 పనులండి. తోటను సేద్యం చేయాలి, తోటను కాయాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, తోటను ఎందుకు కాయాలి? తోటను ఎందుకు కాయాలి? ఏమండి, అప్పటికి తోటకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? లేరా? ఉన్నారండి. తోటకు శత్రువు ఉన్నాడు. తోటలోనికి రావటానికి ఒక శత్రువు కాచుకొని ఉన్నాడు. అప్పటికే భూమి మీద పడద్రోయబడిన వాడున్నాడు. ప్రియులారా, వాడు దేవుని యొక్క జనాంగమును చెరపటానికి ప్రయత్నాలు ఇప్పుడే కాదు, ఎప్పుడో చేస్తున్నాడు వాడు. సాతాను యొక్క విధానం ఏంటో తెలుసా అండి? సాతాను యొక్క విధానం ఏంటంటే, దేవుడు మనలను కుమారులనుగా చేసుకున్నాడు, తన స్వాస్థ్యం మనకిచ్చాడు, పరలోకం మనకిచ్చాడు, పరలోకములో తన ప్రక్కన కూర్చున్న యోగ్యత రక్షించబడిన మనకిచ్చాడని ఎరిగినటువంటి అపవాది ఏం చేశాడు అనంటే, ఎలాగైనా ఇదిగో దేవుడు చేసిన మనుషులు దేవునికి కాకుండా చెయ్యాలనేదే వాడి కోరిక. ఎందుకు? పరలోకములో ఎటు ఓడిపోయాడు వాడు, పరలోకములో నుండి పడద్రోయబడ్డాడు. ఓడిపోయే కదా పడద్రోయబడింది వాడు. ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం
12వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఏ సర్పం? ఆది సర్పం. ఏదైనా తోటలో ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. దానితో కూడా పడద్రోయబడింది. 7వ వచనం కూడా చదవమ్మా. అంతటా పరలోకమందు ఎక్కడ జరిగింది యుద్ధం? ఎవరెవరికి? ఏవండి, ఎవరెవరికి యుద్ధం జరిగింది? దేవుని సైన్యానికి, దేవదూతల సైన్యానికి ప్రియుల యుద్ధం జరిగింది. ఆ యుద్ధము జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఓడిపోయాడు ఈ యొక్క దూత, ప్రధాన దూతే ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాతే వాడు సాతానుడిగా పిలువబడ్డాడు. 7వ వచనం మళ్ళీ చదవండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. ఎక్కడ యుద్ధం జరిగింది? ఇది పరలోకంలో జరిగింది. స్పష్టంగా రాయబడింది కదా. పరలోకంలో యుద్ధం జరిగింది. అక్కడ ఏమైపోయాడు? వాడు ఓడిపోయాడు. ఓడిపోయాడు గనుక వారికి అక్కడ స్థలము లేకపోయిననుంది. కనుక పరలోకమందు వారికి ఏమైపోయింది? స్థలము లేకపోయింది. ఇప్పుడు ఈ యుద్ధము జరిగినప్పుడు భూమి మీద సృష్టి తయారు చేయబడిందా? సృష్టించబడిందా? లేదండి, అప్పటికి ఇంకా సృష్టించబడలేదు. మనుషులు ప్రియులర సృష్టించబడలేదు. ఇప్పుడు వాడు ఉద్దేశం ఏంటంటే, దేవుడు లోకాన్ని చేస్తానన్నాడు, లోకములో తన పిల్లలను ఉంచుతానన్నాడు. ఇది జగత్పునాది బడక మునిపే దేవుని ఆలోచన కదా, పిల్లలు రావాలని, తన స్వరూపములో తన పోలికలో భూమి మీదకి రావాలని. ఎప్పుడు ఆలోచనది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఎట్లనగా తన ప్రియనియందు మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది ఎప్పటి ఆలోచన? భూమి మీద మనుషులు రావాలని, మనము ఆయన కుమారులుగా పరిశుద్ధులుగా బ్రతకాలని. ఎప్పటి ఆలోచన అండి ఇది? జగత్తు పునాది వేయబడక మునుపే అనే మాట మనము చూస్తున్నామండి. ఇది దేవుని సంకల్పం అండి. 12వ వచనం చదవండి. 10వ వచనం కూడా చదవమ్మా. 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా. ఎప్పుడు ఈ ఏర్పాటు? జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పం అది. సాతాను సంకల్పం ఏంటి? పరలోకం వీళ్ళకేనా? ఆయన పిల్లలకే ఇస్తాడా పరలోకం? ఇంతకాలము నుండి మేము ఆయన దగ్గర ఉండి ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన స్తుతిస్తున్నాం, ఆయన చెప్పిన మాట వింటున్నాం. ఇటువంటి మాకు పరలోకం ఇవ్వకుండా రేపో మాపో పుట్టబోయే ఆయన పోలికలో ఆయన స్వరూపములో పుట్టబోయే మనుషులకి ఇస్తాడా? ఎలా ఇస్తాడో చూస్తా అనుకొని పడద్రోయబడిన వాడు ఒక ఆలోచనతో పడద్రోయబడుతున్నాడు. ఏమని? సర్వలోకమును మోసం చెయ్యాలి. వాడు ఆలోచన అదేనండి. సర్వలోకాన్ని మోసం చెయ్యాలని. ఏంటమ్మో వాడు చేసే మోసం? మనలను దేవుని యొద్దకు చేరకుండా చేయాలి. అసలు దేవుడు లేడని చెప్పాలి. దేవుని గురించిన ఆలోచన మనుషుల్లో రాకుండా చెప్పాలి. ఒకవేళ దేవుడున్నాడని నమ్మినా
వారి వారి ఆలోచనల ప్రకారం నమ్మాలే తప్ప సృష్టికి ఒకే కర్త ఉన్నాడని, ఒకే దేవుడని, ఆయనే సమస్తాన్ని చేశాడని, ఆయన ద్వారానే మనకు పరలోకం ఉందని తెలియకుండా మరుగు చేసి మనుషులందరినీ విభాగించాలనుకున్నాడు. వాడు చేసేసాడు. ఈ శత్రువు ఏదేను తోట చెయ్యబడక మునిపే ఉన్నాడు. అందుచేత వాడెక్కడ లోపలికి వస్తాడేమోనని ఇప్పుడు ప్రియులర దేవుడు మొదటి మనుషుడైన ఆదాముకు పని అప్పగించాడు. ఒక ప్రక్క నీవు ఈ ఏదేను తోటనేం చేయాలి? నీవు సేద్యము చెయ్యాలి. మరో ప్రక్క తోటనేం చేయాలి? కాయాలి. ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ విషయాలు మనకు ప్రియులర చాలా ఉపయోగపడతాయి. కాయాలి అని అన్నాడు. చెప్పి ఆయన ఒక పరీక్ష వారి జీవితంలో పెట్టాడు. చూద్దాం రండి. బైబిల్ గ్రంథములో ఆది కాండము 2వ అధ్యాయము 16, 17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా, అసలు ఏ అభ్యంతరం లేదు, ఈ తోటలో ఉన్నటువంటి అన్ని వృక్ష ఫలాలు నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞ. అది ఏంటది? ఆజ్ఞ, మాట కాదది, ఆజ్ఞ. నరునికి ఆజ్ఞాపించెను. ప్రియులారా, ఇప్పుడు తోటలో ఏమేం చెట్లు ఉన్నాయని చదువుకున్నాం మనం. ఏమేం చెట్లు ఉన్నాయండి? చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షం అని అన్నాడు. తర్వాత జీవ వృక్షం అని అన్నాడు. తర్వాత మంచి చెడ్డల. ఇప్పుడు అన్నిటినీ తినొచ్చా? జీవవృక్షాన్ని కూడా తినొచ్చా? తినొచ్చు. కానీ ఏం తినొద్దన్నాడు? మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ వృక్ష ఫలమును నీవు తినవద్దు. తింటే ఏమన్నాడు? నిశ్చయముగా చచ్చిపోతావు అని ఆజ్ఞాపించాడు. ఇది ఆజ్ఞ. ప్రియులారా, దేవుని ఆజ్ఞండి ఇది. ఇది తింటే నువ్వు చనిపోతావు. చాలామంది ప్రశ్నించే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఆ తోటలో ఆ చెట్లను మొలిపించటం ఎందుకు, తినొద్దని చెప్పటం ఎందుకు? మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను నేను. మొన్నే కదా 10th ఎగ్జామ్ జరిగినాయి. 10th జరిగినాయి, ఇంటర్మీడియట్ వాళ్ళకి జరిగినాయి, ఇంకా ఇంకొన్నాయా? అయిపోయినాయి అనుకుంటా కదా మొత్తానికి ఎగ్జామ్స్ అన్నీ. పిల్లలకి పెద్ద అందరికి అయిపోయినాయా? ఎగ్జామ్స్ అయిపోయినాయి. మా పిల్లలకు ఎగ్జామ్ పెట్టొద్దండి అని ఎవరైనా అంటారా? ఎగ్జామ్ ఎందుకు పెడతారు? వాళ్ళ టాలెంట్ ఏంటో తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది టాలెంటు? ఎగ్జామ్ పెడితేనే తెలుస్తుంది. ఎగ్జామ్ పెట్టకపోతే వాళ్ళ టాలెంట్ తెలుస్తుందా? తెలియదు. దేవుని పిల్లలండి, మామూలు కాదు వీళ్ళు. వీళ్ళెవరు? మొట్టమొదటిగా తయారు చేయబడిన, నిర్మించబడిన ఈ పిల్లలు దేవుని పోలికలో వచ్చిన వారు, దేవుని స్వరూపములో వచ్చిన వారు వీళ్ళు. ఆయన పిల్లలు. ఇప్పుడు వాళ్ళ టాలెంట్ ఏంటో చూపించాలి లోకానికి. మరి దేవుడు వాళ్ళ టాలెంట్ ఏంటో చూపించాలి. ఆ టాలెంట్ ఎవరికి చూపించాలి? అపవాదికి అర్థం అవ్వాలి. వీళ్ళు నా పిల్లలు, నేను నిర్మించిన వాళ్ళు, నేను చేతులతో చేసిన వారు, వీళ్ళలో ఉన్నది నా ఆత్మ, వీళ్ళలో ఉన్నది నా వాయువు. వీళ్ళ టాలెంట్ ఏంటో చూపిస్తా అని సాతానుకు చూపించాలి దేవుడు. ఇప్పుడు బయట ఉన్న సాతానుకు చూపించాలి ఇది. వాడు లోపలికి రావటానికి ఆదాము తోట వెయ్యగానే అపవాది లోపలికి వచ్చాడు అనుకుంటున్నారేంటి? తోట వెయ్యగానే వచ్చాడు అనుకుంటున్నారా? లేదండి. ఆదాము చాలా జాగ్రత్తగా దాన్ని ఏం చేస్తున్నాడు? సేద్యపరుస్తున్నాడు, కాస్తూ ఉన్నాడు కదా. మీరు ఆలోచించాలి ఈ మాటలు. ప్రియులారా, ఇప్పుడు లోపలికి వాడు రాకుండా ఆదాము చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడు లోపలికి వస్తే ప్రమాదం అనేటువంటి విషయం తెలుసు. దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని ఆజ్ఞని పాటిస్తూనే ఉన్నాడు. ఒక ప్రక్క పని చేస్తున్నాడు, మరో ప్రక్క తోటను కాస్తూ ఉన్నాడు. ప్రియులారా,
దేవుడిచ్చిన ఈ ఆజ్ఞను నరుడుగా, దేవుని ఆత్మ పొందిన వాడిగా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి చేతులతో తయారు చేయబడిన వాడిగా మనిషి గొప్పగా బ్రతుకుతున్నాడు. ఎక్కడ? ఏదెను తోటలు. చాలా గొప్పగా బ్రతుకుతున్నాడు, ఉన్నతంగా బ్రతుకుతున్నాడు, అందరినీ ఏలుతున్న వాడిగా బ్రతుకుతున్నాడు. గొప్పవాడు కాదా మనిషి? ఎంత గొప్పవాడిగా చేశాడంటే ప్రియులారా, నరులను దేవుడు చేసిన విధానం ఎంత గొప్పదంటే ప్రియులారా, కొంచెము తక్కువ వానిగా చేశానన్నాడంతే దేవుడు. ఒక్కసారి చూడండి బైబిల్ గ్రంథంలో ప్రియులారా, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము మనుష్యుణ్ణి ఎలా చేశాడో ఒకసారి, ఎంత యోగ్యత ఇచ్చాడో చూద్దాం. 8వ అధ్యాయం 4వ వచనం. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఎంత తక్కువ? కొంచెమే తక్కువ వానిగా చేశాడు దేవుని కంటే. చూసారా? చదవండి కింద. మహిమా ప్రభావములతో వారి కిరీటము ధరింపజేసావంటే అర్థం ఏంటి? మహిమా ప్రభావములతో వారి కిరీటము ధరించావంటే కిరీటం ఎవరికి ఉంటుంది? రాజులకు ఉంటుంది, పరిపాలన చేసే వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు మొట్టమొదటి మనుషులను ఏంగా చేశాడు? ఆయన రాజుగా చేశాడు, రాజులుగా చేశాడు, పరిపాలకులుగా చేశాడు, మహిమా కిరీటములతో అలంకరించేశాడు వాళ్ళని. చదవండి. నీ చేతి పనుల మీద ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదాల కింద ఉంచాడు. ఎవరి పాదాల దగ్గర? చూసారా? ఏవండి, ఏదేను తోటలో జంతువులు లేవా? ఉన్నాయా? ఉన్నాయండి. ఏదేను తోటలో పులులున్నాయి, ఏదేను తోటలో సింహాలున్నాయి, ఏదేను తోటలో డైనోసార్స్ ఉన్నాయి, ఏదేను తోటలో అన్ని రకాలైనటువంటి జంతువులు ఉన్నాయండి. ఇవన్నీ ఎవరి పాదాల క్రింద బ్రతుకుతున్నాయి? ఎప్పటి వరకు? దేవుడు చేసిన మనిషి పాదాల క్రింద బ్రతుకుతున్నాయి. పులికి క్రూరత్వం లేదప్పుడు, సింహానికి క్రూరత్వం లేదప్పుడు. ప్రియులారా, అన్నీ చాలా సంతోషంగా, సమాధానంగా, ప్రేమతో అన్ని ఒకచోటే తిరుగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ప్రియులారా, ఆదాము చుట్టే తిరుగుతున్నాయి అవి ఆనందంగా. అప్పటికింకా వాటికి కావలసినటువంటి విధానములో ఏమేమి దేవుడు చెయ్యమని చెప్పాడో అన్ని జరిగిస్తున్నాడు. సింహము ప్రియులారా దగ్గరకు రాగానే దాన్ని చక్కగా నెవరదీస్తున్నాడు, పులి దగ్గరకు రాగానే దాని మీద చేతులేస్తున్నాడు. చక్కగా ఉన్నాయి, అవన్నీ ప్రేమతోనే ఉన్నాయి, పగలతో లేవప్పటికీ. అప్పటికింకా క్రూరత్వం వాటికి రాలేదు. ప్రేమతో సమాధానంగా అన్ని సంతోషంగా ఏదేను తోటలో ఉన్నాయి. వాటన్నిటి మీద అధికారం మాత్రం ఎవరికి ఇచ్చాడు? ఆదాముకు. తన పోలికలో, తన స్వరూపములో చేయబడిన ఆదాముకి ఇచ్చాడు. అంటే దేవుడు రాజుగా చేశాడంతే. మొదటి మనిషిని ఎలా చేశాడు? రాజుగా చేశాడు. రాజుగా చేయబడిన ఈ మనిషి జీవితంలో దేవుడు యొక్క ప్రియులారా ఉన్నతమైన ప్రణాళిక ఏంటో తెలుసా? వీళ్ళు నా పిల్లలు, ఈ సర్వ సృష్టిని ఏలాలి వీళ్ళు. అదే కదా మొదటి అధ్యాయంలో ప్రియులారా ఉపోద్ఘాతంలో చెప్పాడుగా. చూడండి ఒకసారి, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు అంటే ప్రియులారా అర్థం ఏంటి? కిరీటం పెట్టేయాలి నా పిల్లలకి అంటే పుట్టకతోనే కిరీటం పెట్టేశాడు దేవుడు తన పిల్లలకి. ఎంత గొప్ప దేవుడండి! ఆలోచించండి, దేవుడు ఎంత గొప్ప స్థానం ఇచ్చాడండి మనిషికి. పుట్టుకతోనే మహిమా ప్రభావములతో కిరీటము ధరింపజేశాడు. నువ్వు రాజు అంతే, నేను రాజుని, నువ్వు కూడా
రాజువి, అన్నిటినీ ఏలాలి నువ్వు, అన్నిటినీ ఏలాలి. ఎంత గొప్ప అధికారం ఇచ్చాడో ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. ఎంత గొప్ప అధికారం ఇచ్చిన మానవుని పరిస్థితి ఎలా మారిపోయిందో వచ్చే వారం చెప్పుకుందాం ప్రియులారా. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు నన్ను నిన్ను ఒట్టిగా చేయలేదు, పనికి మాలిన వారిగా చేయలేదు, ఉపయోగము లేని వారిగా చేయలేదు. మనల్ని చేయటంలో ఒక ప్రణాళిక ఉంది, మనల్ని చేయటంలో ఒక ఉద్దేశం ఉంది. మనల్ని ఈ భూమి మీద సృష్టించటంలో ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో మనము బ్రతుకుతున్నామా లేదా ప్రశ్నించుకోవాలి, ఆలోచించాలి. దేవుడు రాజులుగా మనల్ని మొట్టమొదటిగా మన ఆది తల్లిదండ్రులను చేసింది రాజులుగానే. అలా ఉండాలని దేవుడు ఆశించాడు. మరి ఈ రోజున మనము అలా ఉండగలుగుతున్నామా? ఆ స్థానాన్ని మనము భర్తీ చేయగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించి ప్రభు సన్నిధిలో ఒక మంచి నిర్ణయంతో ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ కొందనాలు. నీ వాక్యములో నుండి అయ్యా, నీవు నరులను ప్రేమించి ఎంత చక్కటి సృష్టి చేశారు. అంత మాత్రమే కాదు, నరులు ఉండటానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్థలములో తోట వేశారు. తోటలో ఎన్నో రకాలైన చెట్లు మొలిపించారు. ఆ తోటను తడపటానికి నది పుట్టించారు. ఆ తోటలో మానవుణ్ణి ఉంచారు. మానవునికి పని అప్పగించారు. అధికారిగా చేశారు. నాయన నీ కొందనాలు తండ్రి. ఆ మొదటి స్థాయి ఎంత ఉన్నతమైనదో అర్థం చేసుకుంటే నీవు మానవునికి ఇచ్చినటువంటి స్థితి ఎంత గొప్పదో నాయన మాకు అర్థమవుతుంది. కాబట్టి కృప చూపండి నాయన. అటువంటి మా జీవితాలను మీరు ప్రేమించారు తండ్రి. కానీ మనుషులుగా మేము నీకు దూరమైపోయి మా జీవితాలు దూరము చేసుకొని నీకిష్టము కాని జీవితాన్ని జీవిస్తున్నప్పుడు నీ కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపించి సిలువలో బలి చేసి ఆ బలియాగము ద్వారా మాకు రక్షణ ప్రసాదించి ఆ రక్షణ మార్గములో మేము జీవించటానికి, తప్పిపోకుండా ఎల్లప్పుడూ నీ కొరకు బ్రతకటానికి ప్రభు శరీరము, ప్రభు రక్తము జ్ఞాపకార్థంగా మా ముందుంచారయ్యా. అందుకై మీకు స్తోత్రాలు. ప్రభు శరీరమును బట్టి మీకు వందనాలు, ప్రభు రక్తమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యోగ్యకరమైన రీతిలో దాన్ని మేము తీసుకొని నిన్ను ఘనపరచునట్లు చేయమని మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి అర్పణ నీకు అర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.